స్వరార్చనకు భంగం కలిగించాను, మన్నించండి. కానీ తప్పనిసరైంది. అశోకవనంలో తాము బంధించిన స్త్రీల 6. మేము బంధించడమా, బాధించడమా? వనములో విడిది చేయించామంతే. ఎవరు చెప్పింది? ఎవరు ఆ దురాత్ములు? ఒకరిని కాదు ప్రభు. ఈ ఉదయం లంకా నగరం అంతా అతలాకుతలమైపోయింది. ఆ స్త్రీల ఘోర శాపం గురించి. శాపమా? అవును ప్రభు. ఆ పతివ్రతల 6 ఈనాటి వేకుజామున అగ్ని కల్పించి అందులో ఆత్మాహుతి చేసుకున్నారు ప్రభు. మిమ్మల్ని మన వంశాన్ని శపించారు. ఈ లంకా నగరం అంతా అగ్నిలో దగ్ధమై భస్మీభూతం కావాలని శపించారు. లంకను అగ్ని దహిస్తాడా? దేవి మండోదరి, ఈ రావణ బ్రహ్మ పంచభూతాలను పిడికిట బంధించాడు. అష్టదిక్పాలకులను ఆటలాడించాడు. సర్వదేవతా గణాలచే శరణు శరణు అనిపించాడు. ఆ గణాల అధినేత మహేంద్రునితో ఉడిగము చేయించాడు. అట్టి సర్వభూత గర్భ విద్రావణుడైన ఈ రావణ బ్రహ్మయ్యలు లంకను అగ్ని దహిస్తాడా? వాడికి అంతటి గుండె ధైర్యమా? అగ్ని మీకు దాసుడు కావచ్చు, కానీ పతివ్రతల శాపాగ్నికి తిరుగుండదు. పరమేశ్వరుడిచ్చిన ఏ వరాలు మనల్ని కాపాడలేవు ప్రభు. నా మాట మన్నించి బంధించిన ఆ స్త్రీలందరినీ విడుదల చేయండి. మీ అర్ధాంగిగా ప్రార్థిస్తున్నాను. నా వ్యక్తిగత విషయాలు చర్చించవద్దని నీ భర్తగా చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను.